దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలతో అమికస్ క్యూరీ విజయ్ అన్సారీ సుప్రీంకోర్టుకు మరో నివేదిక సమర్పించారు. ప్రస్తుతం ప్రజాప్రతినిధులపై 4192 కేసులు పెండింగ్లో ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. వాటిలో 10 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు 519 ఉన్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల వివరాలతో అమికస్ క్యూరీ విజయ్ అన్సారీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలు వెల్లడించారు. ఆ నివేదిక ప్రకారం మొత్తం లోక్సభ ఎంపీల్లో 251 మందిపై సీరియస్ కేసులు ఉండగా 170 మందిపై తీవ్రమైన నేరారోపణల కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంపీల్లో 13 మందిపై సీరియస్ కేసులు, 9 మందిపై తీవ్రమైన నేరాల కేసులు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. తెలంగాణ ఎంపీల్లో 14 మందిపై సీరియస్ కేసులు, 12 మందిపై తీవ్రమైన నేరాల కేసులు ఉన్నాయని అమికస్ క్యూరీ తన నివేదికలో వివరించింది. దేశవ్యాప్తంగా 2098 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా 1286 మందిపై తీవ్ర నేర ఆరోపణలతో కూడిన కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 138 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు, 97 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. తెలంగాణలో 81 మందిపై క్రిమినల్ కేసులు, 58 మందిపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నట్లు అమికస్ క్యూరీ నివేదికలో పేర్కొన్నారు. దేశంలో 14 మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో వివరించారు. దేశంలో అత్యధికంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై 89 కేసులు నమోదు కాగా, బెంగాల్ సీఎం సువేందు అధికారిపై 29, కర్ణాటక సీఎం డీకే శివకుమార్పై 19 కేసులు, ఏపీ సీఎం చంద్రబాబుపై 19 కేసులు ఉన్నట్లు అమికస్ క్యూరీ విజయ్ అన్సారీ తన నివేదికలో సుప్రీంకోర్టుకు వివరించారు.